అంతర్నాడు ఇంతర్నాడే అన్న చందంగా తయారైంది కాకినాడ ఎంపీ తోట నరసింహం పరిస్థితి. కాకినాడకు భారీ ప్రాజెక్టులు తీసుకువస్తానని ఆయన చేసుకున్న ప్రచారం అంతా డొల్లేనని తేలిపోయింది. తోట మాటలు ఏ తోటలోకి పోయాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. కాకినాడ ఎంపీ తోట నరసింహం ఇప్పుడు బయట తలెత్తుకు తిరగలేని పరిస్థితి. లోక్సభలో టీడీపీ పక్షనేతగా ఉన్న తోట నరసింహం పెట్రోలియం సహజ వాయువుల సంప్రదింపుల కమిటీ, కోకోనట్ బోర్డు, రైల్వే బోర్డులో సభ్యుడు కూడా. తన చొరవతో కాకినాడకు భారీ ప్రాజెక్టులు వస్తున్నాయని ఈ మధ్య భారీగా ప్రచారం చేసుకున్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకింగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ వంటివి కాకినాడకు వస్తున్నాయని తెగ చెప్పారు. 3 భారీ ప్రాజెక్టులు కాకినాడకు వస్తున్నాయని కాకినాడ ప్రజలే కాదు, జిల్లాలోని నిరుద్యోగ యువత అంతా సంతోషించింది. బడ్జెట్లో వీటికి సంబంధించి ఎటువంటి ప్రస్తావన లేకపోవడంతో తోట నరసింహం ప్రచారమంతా తుస్సుమంది. కాకినాడను ప్రధాన రైల్వే లైన్తో కలపాలన్నది కాకినాడ ప్రజల చిరకాల కోరిక. పిఠాపురం నుంచి కాకినాడకు 21 కిలోమీటర్ల పొడవైన రైల్వే ట్రాక్ నిర్మాణానికి 2000 సంవత్సరంలో 126 కోట్లయితే ఇప్పుడు దాని అంచనా 250 కోట్లకు పెరిగింది. గత ఏడాది రైల్వే బడ్జెట్లో 50 కోట్లు మంజూరు చేసినా ఇంతవరకు ఒక్క పని ప్రారంభం కాలేదు. ఈ బడ్జెట్లో నిధులు వస్తాయని ప్రజలు ఆశగా ఎదురుచూశారు. ఎన్నికలప్పుడు కాకినాడ మెయిన్ లైన్ అంశాన్ని తోట ఓట్ల కోసం వాడుకున్నారు తప్ప గెలిచాక చేసిందేమీ లేదని జనం ముక్కున వేలు వేసుకుంటున్నారు. తోట మాటలు ఏ తోటలోకి వెళ్ళాయోనని చర్చించుకుంటున్నారు.